మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ క్లైమాక్స్కు చేరింది. 149 మందికి సంబంధించిన లిస్టును సిద్ధం చేశారు. 2-3 రోజుల్లో లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే శ్రీగణేష్ స్పష్టం చేశారు. ఎటువంటి అవకతవకలు లేకుండా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి లబ్ధిదారుల పేరుతో లిస్టును రెడీ చేయడం జరిగిందని, ఇక మిగిలింది మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఎంపీ ఈటల రాజేందర్, స్థానిక కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ లిస్టును చూసి ఫైనల్ చేయడమే మిగిలిందని ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు. पूरा चेक करके उनका साइन देने के बाद ही रिलीज करना जिम्मेदारी किसका है? एमपी का भी है, कारपोरेटर का है. 2 दिन में घरा दे देना. अभी उन लोग साइन करते साथ ही घरा रिलीज कर दो. पेंडिंग किसका है? आपका, कारपोरेटर का और एमपी का है. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఎటువంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా చూడడం జరుగుతుందని, తన వంతుగా రెవెన్యూ శాఖ అధికారులు నూతనంగా తయారు చేసిన ఫైనల్ లిస్టుకు ఓకే చెప్పడం జరిగిందని, ఎంపీ స్థానిక కార్పొరేటర్ చేతిలోనే ఉందని ఎమ్మెల్యే శ్రీగణేష్ వెల్లడించారు. ये तो अब जाके कारपोरेटर फोन करो अभी मत माట్లాడదా చాయ్ में अभी कर फोन कारपोरेटर धनाधन करके दे दो. और क्या पेंडिंग? कारपोरेटर को जो लिस्ट बोले उनको 5 साल से उनको तजुर्बा है, इधर कौन करेक्ट है कौन रॉन्ग है उनको देके उनको साइन दाला लिस्ट ला बोता अभी 4 दिन से उनका टाइम अभी नहीं दिया तो अभी क्या होता है? क्या करते हैं? इलेक्शन स्टंट करते हैं. 5 दिन में उनका हो जाता है. अभी वहाँ रनिंग जैसे बड़ा बड़ा ट्रेन आ रहा है ना, ऐसा ट्रेन ऐसा करते हैं. आप पहले हुशार रह के कर दो. फोन करो. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వ్యవహారం చివరి దశకు చేరింది. 149 మందితో కూడిన లిస్టు అధికారులు తయారు చేశారు. 1-2 రోజుల్లో లబ్ధిదారులకు ఇండ్ల పొజిషన్ సర్టిఫికెట్లను అందజేయనున్నారు. లిస్టుకు సంబంధించి రెవెన్యూ శాఖ అధికారులు ఎమ్మెల్యే శ్రీగణేష్కు జాబితా లిస్టు అందజేశారు. ఇండ్ల పంపిణీ తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, ఇక మిగిలింది బీజేపీ నాయకుల చేతిలోనే ఉందని, ఎంపీ ఈటల రాజేందర్, కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ చేతిలో ఉందని ఎమ్మెల్యే తెలిపారు. రెవెన్యూ శాఖ అధికారులకు సంబంధించిన లిస్టును ఎంపీకి, కార్పొరేటర్కు అందజేసి ఇండ్ల పంపిణీ కొనసాగించాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచించారు. మరియు ఇంకొక శుభవార్త ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి మారడపల్లి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా పెండింగ్ ఉండే 1-2 రోజుల్లో దాన్ని కూడా క్లియర్ అయ్యి వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. నిన్ననే కార్పొరేటర్ గారితో మాట్లాడడం జరిగింది. ఎంఆర్ఓ నాకు ఒక లిస్ట్ తీసుకొస్తే కార్పొరేటర్ గారికి ఆ లిస్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఎంపీ గారు కూడా లిస్ట్ ఇచ్చి ట్రాన్స్పరెంట్గా వాళ్ళందరూ అది చెక్ చేసుకున్నాక ఎవరు అరులు కాదో చెక్ చేసుకున్నాక ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇందాక కూడా కార్పొరేటర్ గారికి ఈమెను కూడా ఎంఆర్ఓ గారు చెప్పాను. వారు వచ్చి కార్పొరేటర్కి ఎంపీ గారు కూడా ఇస్తారు. కాబట్టి మారడపల్లి డబుల్ బెడ్రూమ్లో ఎలాంటి డౌట్ లేకుండా ట్రాన్స్పరెన్సీగా పబ్లిక్ ఎవరైతే నిజమైన అరులో వారికి దక్కాలి, ఎవరికి అన్యాయం జరగవద్దు. ఎందుకంటే కార్పొరేటర్ అంటే వారు కూడా 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎవరు స్థానికులు కాదు, ఎవరు నిజమైన అరులు వారికి కూడా ఐడియా ఉంటుంది. కాబట్టి వారి మీద డిపెండ్ అయింది. వారు ఇప్పుడు రిపోర్ట్ ఇస్తే ఆల్రెడీ వారు చూసినట్టు కూడా నా దగ్గర వచ్చిన రిపోర్ట్ వాళ్ళిద్దరు కూడా ఇవ్వమని చెప్పాను. వాళ్ళిద్దరు ఇచ్చినాక తొందరగానే అయినంత వారికి ఒకవేళ అయితే వారి టర్మ్ ఉన్నది 10వ తారీఖు లోపటిని ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ కూడా హౌసెస్ అవుతుంది. రానున్న రోజులు ఇంకా కూడా వేరే సమస్యలు కూడా ఏమవుతుందో మోండా డివిజన్లో ఆ రోజు కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్తాను. మోండా డివిజన్ని ఆదర్శవంతమైన డివిజన్గా మార్చడానికి శాయశక్తుల కృషి చేసి అత్యధిక నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తా అని మీ ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు మోండా డివిజన్ వాళ్ళకి తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఎమ్మెల్యే శ్రీగణేష్ వ్యవహరిస్తున్న తీరు పట్ల కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్ మండిపడ్డారు. తనకు లబ్ధిదారుల జాబితా లిస్ట్ ఇచ్చేందుకు 5 సంవత్సరాలు పట్టిందా అంటూ కొంత దీపికా నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాలుగా మారడపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసితులతో ఆటలాడారని కొంత దీపికా నరేష్ మండిపడ్డారు. మా ఎమ్మెల్యే గారు మహా మేధావి. ఈరోజు డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల విషయాలకు గత 4 సంవత్సరాల నుండి కూడా మేము పోరాడుతున్నాము. ఇది నాదే. ఎస్ 4 సంవత్సరాల నుండి నేను ఎన్నికైనాక గెలిచినాక
2022లో మార్చి 6వ తారీఖున కేటీఆర్ గారు వచ్చి ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేయడం జరిగింది, తాళాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ లిస్ట్ 15 రోజులలో వస్తుందని చెప్పారు. ఇంతవరకు కూడా 4 సంవత్సరాలు అయ్యింది, ఇంతవరకు ఆ లిస్టు ఎవరి చేతికి రాలేదు. ఎన్నిసార్లు మేము ధర్నాలు చేసినా గానీ, అధికారుల దగ్గరికి పోయినా గానీ వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా లేదు లిస్ట్ ఇస్తాము, దాన్ని సర్వే చేస్తామని 10-15 సార్లు సర్వే చేసిండ్రు. 4 ఎంఆర్ఓలు మారిండ్రు, 4 కలెక్టర్లు మారిండ్రు. ఇంతవరకు ఈ డబుల్ బెడ్రూమ్ ల వాళ్ళ జాగాలు ఇచ్చి పట్టాలు ఇచ్చి వాళ్ళ బతుకులు మారలేదు. ఎంతమంది చనిపోయినరు కూడా. ఇప్పుడు కూడా నేను నెల రోజుల నుండి పోరాడుతూనే ఉన్నాను. ఎందుకంటే నా పదవి కాలం ముగుస్తుంది ఇంకో నెక్స్ట్ వీక్ కి. వీళ్ళ పట్టాలే, నేను ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి నేను పోరాడుతున్నాను. కలెక్టర్ల గారి దగ్గరికి తిరిగి చెప్పులు అరిగేలాగా తిరిగినాను, పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి తిరిగినాను. వాళ్ళు ఏమంటున్నారు, మీ ఎమ్మెల్యే దగ్గర నుండి క్లారిటీ లేదంటున్నారు. ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు, నేను ఇక్కడికి వస్తే బదలాం అయితేనమ్మా, నేను దలుచుకోలేదు, నువ్వే సైన్ చెయ్యి, ఇది నీకు ఇచ్చిన లిస్ట్ అని చెప్పి ఇవాళ 149 లిస్టు ఇప్పుడు ఇచ్చిరు. ఎందుకంటే ఇక్కడ టెంట్లు పడ్డాయి, ఇక్కడ ధర్నా చేస్తాము, మా ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు ధర్నాలో మాకు మద్దతు తెలుపుతామని వస్తున్నారు. అన్ని ఈ నాటకం చేస్తున్నారు. 5 ఏళ్ళు పట్టిందా నాకు ఈ చేతికి లిస్ట్ అఫీషియల్ గా రానికి అని నేను ఒకటే అడుగుతున్నా. ఎక్కడెక్కడో నుండి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లేకుండా ఇక్కడ పేపర్లు ఇచ్చిన వాళ్ళే వాళ్ళ ఇల్లు తీసుకొని వాళ్ళ జాగా తీసుకొని వాళ్ళకి ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ పెడతా అనడం కరెక్ట్ కాదు. నిన్న పేపర్ లో కూడా చూసాను ఈనాడులా. సో మేమందరం పోరాడుతున్నాము. నేను న్యాయం జరిగేదాకా ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడ నుండి జరిగేది లేదు. మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వని ధర్నా చేపట్టడంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలివిగా లబ్ధిదారుల జాబితా చూసుకోండి అంటూ ఇప్పుడు పంపించడం ఏంటంటూ ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల పక్షాన ఉండి పోరాటం చేస్తున్నామంటూ కొంత దీపిక నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగి లబ్ధిదారులకు ఇళ్లను ఇప్పించడం జరుగుతుందని కొంత దీపిక నరేష్ తెలిపారు. డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద లబ్ధిదారులతో కలిసి బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. అన్న పవర్ ఎవరు? పవర్ ఏ పార్టీ పవర్లు ఉంది? ఎమ్మెల్యే ఏ పార్టీ? ఎన్నేళ్ళైంది వచ్చి? మరి చేసిండ్రా ఇంతవరకు? వచ్చిండ్రా ఇడికి? కనీసం మీ బాధ అడిగిండ్రా? మొన్న ఎమ్మెల్యే దగ్గర పోతే ఏమన్నారు? మొన్న ఇక్కడ న్యాయం చేసిండా? ఇంత పెద్ద బర్నింగ్ టాపిక్ ఉంది, ఒక్కనాడని వచ్చి పరామర్శించిండా? వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళందరినీ ఇన్సల్ట్ చేసిండు. వండి కొంత దీపిక దగ్గరికి వండి ధర్నాలు పాల్గొనండి, ఆమెనే ఇస్తుందని చెప్పిండంట. ఏం హేళనా? అంటే అంత వాల్యూ లేదా? నేను కూడా ప్రజలలో ఎన్నుకోబడ్డాను, డెఫినెట్ గా కొట్లాడతా. నేను అతీతంగా నేను ప్రజలకు న్యాయం చేయాలని చేస్తున్నాను. నేను ఏనాడు ఇప్పుడు కూడా చూడండి బీజేపీ కండవ కట్టుకోలే. అదే అంటున్నాను. ఇప్పుడు 5 సంవత్సరాలు ఇక్కడ అన్నా నేను ఒకటే చెప్తున్నా, 5 ఏళ్ళు పట్టిందా ఇది ఒఫీషియల్ గా నా చేతికి రానీకి? ఇక్కడ ధర్నా చేస్తున్నాం, ఎంపీ గారు వస్తున్నారు అని తెలిసి ఇది నాటకం చేసిండ్రు. ఆడ కావాలని ప్రెస్ ముంగట నేను 3-4 కోట్లు శాంక్షన్ చేపించిన అని చెప్తుండు, డబుల్ బెడ్రూమ్ లిస్ట్ ఇచ్చిన అని చెప్తుండు. ఏం నాటకాలన్నా ఇది? వీళ్ళ బతుకులతో నాడుకోవడము. రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళంతా. ఇప్పుడు నీ 149 లిస్ట్, ఇది పాత లిస్టే, దీన్ని మా దగ్గర రానికి ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది? ఇది కూడా కేవలము షో చేయడానికి ఈ బూటకం లెక్క చేస్తున్నారు. డెఫినెట్ గా నేను ఎట్లా దిగిరారో నేను చూస్తాను, ఈడనే కూర్చుంటా 4 రోజులు. కానీ నా కార్పొరేటర్ పదవి అయిపోయినాక అయినా సరే ఇట్లనే కూర్చుంటా, నాకు పదవితో సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని క్రాస్ వెరిఫికేషన్ మేము చేస్తున్నాం. ఎమ్మెల్యే శ్రీ గణేష్ వచ్చి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల జాబితాని ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ నివాసాలకు రావడానికి ఎందుకు ఎమ్మెల్యే భయపడుతున్నారంటూ ప్రశ్నించారు. ఎంతో మంది అధికారులు మారుతున్నా తమకు ఇళ్లను ఇప్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాత్రి 9 గంటలకు ప్రజల కోసం అందుబాటులో ఉంటారు. ఈ రోజు ఇప్పుడు వచ్చి రోడ్డు మీద వచ్చి నేను లిస్ట్ పంపిస్తున్నా, సంతకం పెట్టి ఇచ్చేస్తా అంటే చూడొద్దా? గుడ్డిగా సంతకం పెట్టాలా దాన్ని? మేము క్రాస్ మాకప్పుడు ఎంఆర్ఓ ఆర్డీఓ అధికారులు సంతకాలు చేసి ఇచ్చిన లిస్ట్ ఉంది కదా, దానికి దీనికి క్రాస్ వెరిఫికేషన్ చేయొద్దా? ఇప్పుడు ఈయన అంటే ఎమ్మెల్యే గారు ఈ లిస్ట్ తయారు చేసి ఇయ్యంగానే ఇచ్చేయాలా? అధికారులు ఏం లేదా? మా ఎంఆర్ఓ గారు ఇక్కడ ఉన్నారు, ఎంఆర్ఓ గారు మొన్న నేను లిస్ట్ తయారు చేసిన ఇయ్యాలంటే ఈయనని కాదని చెప్పి ఇంకొకరు 3 ఎంఆర్ఓలు వచ్చిర్రు. మళ్ళీ వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చిర్రు? వాళ్ళు 3 రోజులు వచ్చి హంగామా చేసిపోయారు కదా ఇక్కడ. వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చిర్రు చెప్పాలి కదా మాకు. వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చిర్రు? అంత ఓకే అని ఇచ్చిర్రా వాళ్ళు రిపోర్టు?
आ रिपोर्ट లేదు ఏం లేదు क्या మా एमआरओ सर ने अड़ते वो लोग जो लिस्ट दिए मैं उनको साइन करके भिजा दिया भाई अभी मैं इधर काम करने वाला हूँ मेरे ऊपर और 3 लोग आए तो मैं कहाँ जाऊँ खाली साइन करके भिजा दिया ఇప్పుడు ఈ అధికారి అక్కడ గవర్నమెంట్ పంపించిన అధికారే కదా ఈ సార్ మీద నమ్మకం లేదా ఇక్కడ ఉన్న సార్ పర్మిషన్ కాకుండా ఇంకో 3 ఎంఆర్ఓలు వచ్చారు వాళ్ళు ఏం పని చేసి నాకు అర్థం కాలేదు వచ్చి హంగామా చేసిరు పోయారు ఇప్పుడు ఈ లిస్ట్ కూడా మేము అందరి సమక్షంలోనే క్రాస్ వెరిఫికేషన్ చూస్తాము కన్ఫర్మేషన్ ఇస్తాము దాన్ని బట్టి మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేసి అధికారులకు చెప్పానండి లేదా నాకు డబుల్ బెడ్రూమ్ అంటే నాకు ఆ పాపం వద్దు నాకేం తెలియదు అని అన్నాడు ఎమ్మెల్యే గారు మరి ఈ రోజు ఎట్లా తయారు చేసి మరి ఒకటే రోజులో తయారైపోయిందా రాత్రి మేము క్రాస్ వెరిఫికేషన్ చేస్తామన్నా 100% చెక్ చేస్తాము నెక్స్ట్ ఇప్పుడు లిస్ట్ ఇచ్చాను కదా మేము క్రాస్ వెరిఫికేషన్ చేసి ఇచ్చినాక ఎమ్మెల్యే గారు కంపల్సరీ రమ్మంటాం ఆయన నియోజకవర్గమే కదా ఆయన కాదని మేము ఎవరికి ఏం చేసేది లేదు కదా ఇక్కడ ఆయన గవర్నమెంట్ ఉంది కదా పోలీసు వాళ్ళు ఉంటారు అధికారులు ఉంటారు అందరూ ఉంటారు ఇక్కడ రానికి భయం ఎందుకో ఏమో అర్థం కాదు మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు సికింద్రాబాద్ సనత్ నగర్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.